హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఓ టీవీ ఛానల్తో కలిసి నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మరియు ఉద్యోగులను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఈ వీడియో చూసేద్దాం. ఉద్యోగ సంఘాలకు తమకిచ్చిన హామీలు నెరవేర్తలేమని చెప్పేసి ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతారన్నారు. దీంతో మన సీఎం గారు ఏం చేశారంటే ఆదాయం ఖర్చుకు చెప్పుకొచ్చారనమాట. సో మన రాష్ట్ర ఆదాయం వచ్చేసి 18,500 కోట్లు అన్నారు. ఖర్చు వచ్చేసి 22,500 కోట్లు అని చెప్పారు. తుట్టు వచ్చేసి 4,000 కోట్లు ఉంది. నన్ను కోసినా కూడా మీరు రూపాయి కూడా వెళ్ళదు. ఇట్లా రాష్ట్ర పరువు మొత్తం గంగలా కలపకుండా సమ్మె చేయకుండా ఉండండి అని చెప్తున్నారు. మరి అయితే ఇంకోటి ఏం చెప్పారంటే, తను సీఎం కాకముందు మన బడ్జెట్లో ప్రవేశపెట్టిన లెక్కల గురించి చెప్పారు. అప్పుడు ఆదాయం వచ్చేసి 3 లక్షల కోట్లు అన్నారు. ఖర్చు కూడా 3 లక్షల కోట్లు అన్నారు. సో ఇదేముందులే నెట్టుకు రావచ్చులే అన్నారు. అయితే ప్రస్తుత లెక్కల గురించి చెప్పారు. ప్రస్తుత ఆదాయం వచ్చేసి 2 లక్షల కోట్లు ఉంది, ఖర్చు ఏమో 8 లక్షల కోట్లు ఉంది. ఇంత డిఫరెన్స్ ఉంటాయి, ఎట్లా నెట్టుకు రావాలని చెప్తున్నారు. అయితే కాగ్ లెక్కలు అవన్నీ ఉంటాయి కదా, ఇలా తెలుసుకోవడంలో పెద్ద మ్యాటర్ కాదు. మరి సీఎం గారు అట్లా ఎందుకు అన్నారో నాకైతే అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఏం అడుగుతున్నారంటే, వాళ్ళ పెండింగ్లో ఉన్న డిఏలు ఉన్నాయి, నెక్స్ట్ పిఆర్సీలు ఉన్నాయి, పెండింగ్ అలవెన్సెస్ ఉన్నాయి, ఇంకా చాలా రిటైర్మెంట్ అలవెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఉద్యోగ సంఘాలు ఏమంటున్నారంటే, మేము రాజ్యాంగబద్ధమైన హక్కులని అడుగుతున్నాం కానీ కొత్తగా ఏమన్నా అడుగుతున్నామా? ఏమన్నా మాకు కావాల్సిన డిఏలని పిఆర్సీని అడుగుతున్నాం కానీ కొత్తగా ఏం అడుగుతున్నాం కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఇట్లా చూస్తున్నారని వీళ్ళు అంటున్నారు. అయితే సీఎం గారు ఏం చెప్తున్నారంటే, రాష్ట్ర పరిస్థితి అధ్వానంగా ఉంది, మనల్ని ఎవ్వరు నమ్మట్లేదు, ఎక్కడ అప్పు పుట్టట్లేదు, ఉన్న పరిస్థితి చక్కదిద్దుకోవాలంటే ఈ సమ్మలు గిమ్మలు వద్దని చెప్తున్నారు. అయితే ఇంత అధ్వానంగా ఉన్న రాష్ట్ర పరిస్థితిని ఎవరు చక్కదిద్దాలి? ఉద్యోగస్తుల, రాజకీయ నాయకుల, ప్రజల? మరి అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఎక్కడా లేని విధంగా దేశంలో చాలా హయ్యెస్ట్ శాలరీ తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు. 2,50,000 ఉన్నది శాలరీ, నెల శాలరీలు వచ్చేసి. వీళ్ళ పెన్షన్స్ వచ్చేసి 50,000 ఉన్నది. ఒక్కసారి జీవితంలో ఎమ్మెల్యే అయితే చాలు, నాకు పెన్షన్ వచ్చేసి 50,000 ఉంది. మరి ఎవరికైనా అంతగానం ఉందా? మరి వీళ్ళ శాలరీలు పెన్షన్ తగ్గించుకోవచ్చు కదా. డబ్బులు లేవు అంటారు. ఆదాయ మార్గాలు వెతుక్కోవాలి కదా. పైసలు లేవు, అది లేదు ఇది లేదంటే మరి ఎక్కడి నుంచి వచ్చేస్తుంటాయి? మళ్ళీ ఇంకోటి ఏమన్నారంటే, 2% ఉన్న ఉద్యోగులకి అన్నీ పెట్టేస్తే 98% ఉన్న ప్రజలకు ఏమి ఇవ్వాలి అంటున్నారు. ఉద్యోగస్తులు ఏమన్నా లేనిది అడగలేరు కదా, గొంతెమ్మ కోరికలు కోరలేరు కదా. వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు, పెన్షన్లు, నెక్స్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అడుగుతున్నారు. వాటికి కూడా లేదంటే మరి ఉద్యోగులను ఎవరికి చెప్పుకోవాలా, ఏమని చెప్పాలి? ఇక అట్లుంది మన రాష్ట్ర పొజిషన్. ఇక ఒక ముఖ్య విషయం ఏంటంటే, చాలామంది ఆర్థిక నిపుణులు ఏమన్నారంటే, ట్యాక్స్ కలెక్షన్ గురించి, పువ్వు నుంచి తేనెటీగ మకరందాన్ని ఏ విధంగా సేకరిస్తుందో అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్ అనేది ప్రజల నుంచి ఉండాలి అన్నారు. అయితే ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్ గురించి దేవుడు ఎరుగు. అయితే ఇప్పుడు ఎట్లా ఉందంటే, వచ్చే ఇన్కమ్ కూడా మూసే విధంగా ఉన్నాయి స్కీమ్స్ అన్నీ. ఇప్పుడు స్కీమ్స్ అన్నీ ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయి, చాలా స్కీమ్స్. ఫ్రీ బస్సెస్ అని చెప్పేసి, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకపోతే మనకి ఇన్కమ్ వచ్చేది కదా. సో చాలా స్కీమ్స్ అనేవి మనకి ఇన్కమ్ జనరేట్ చేయకుండా ఉంటున్నాయి అన్నమాట. సో కొన్ని మంచి స్కీమ్స్ ఉంటాయి. కొన్ని ఏవి, వృద్ధాప్య పెన్షన్ అని చెప్పేసి, వికలాంగుల పెన్షన్, నెక్స్ట్ వితంతు పెన్షన్, ఇవి చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రైతు భరోసా కూడా చాలామంది పేద రైతులకు యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే, 20 ఎకరాలు 50 ఎకరాల భూమి ఉన్నలు కూడా వాళ్ళు పేద రైతులు ఎట్లా అవుతారు? వీళ్ళకి కూడా గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ మీద బతకాలంటే మరి పేదవాళ్ళు ఎట్లా చేస్తారు? మరిగా పేదవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది మరిగా? సో ఈ విధంగా కొన్ని స్కీమ్స్ అనేవి బాగుంటాయి, ఇంకొన్ని స్కీమ్స్ ఏమో చాలా వృధా అయిపోతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, కొన్నిటికి ఖచ్చితంగా స్కీమ్స్ ఇవ్వాల్సి వస్తుంది, కొన్నిటికేమో అసలు స్కీమ్స్ అంత అవసరమా అనిపిస్తుంది. స్కీమ్స్ అవసరం లేని వాటికి కూడా స్కీమ్స్ ఇచ్చేస్తే మనకి ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా బాగుపడుతుంది? సో మనకి మొత్తం అక్కడ లాసే కదా. సో ఇక్కడ ప్రజలు కూడా మొత్తం ఏంటంటే ఫ్రీ స్కీమ్స్ మీద ఆధారపడిపోయి, అసలు ఇప్పుడైనా రాజకీయ నాయకులు మన ఊరికి కానీ, మండలికి కానీ, జిల్లాకి కానీ వచ్చేస్తే మాకు అది రావట్లేదు ఇది రావట్లేదు అడుగుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు, స్కూల్స్ సరిగా లేవు, హాస్పిటల్స్ సరిగా లేవు అని ఒక్కరు కూడా అడిగారు. ఎందుకంటే అది వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి డైరెక్ట్గా ఏం రాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, వాటి గురించి సర్పంచ్ లేకుంటే ఏంది జడ్పీటీసీ, ఎంపీటీసీ అడుగుతారు, మేమెందుకు అడగాలి అనుకుంటారు. కాకపోతే ఇండైరెక్ట్గా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, గతుకుల రోడ్లు ఉంటే ఒకవేళ కార్ తెచ్చి అలా యాక్సిడెంట్ అయితే కాల్లో చేతి ఇరుగుతాయి, ఎంత ప్రమాదం అని చెప్పారు. రోడ్లు వేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పారు. అది అక్షరాల నిజం. రోడ్లు వేయడానికి కూడా డబ్బులు లేవని ఆయన కరెక్టే.
ఒకవేళ రోడ్లు వేయడానికి డబ్బు లేకపోతే ఆయన అన్నట్టుగానే నిజంగా కాళ్ళు ఇరుగుతాయి. ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మన ఫ్యామిలీలో చేతికొచ్చిన కొడుకుకి కాలో చేతో ఇరుగుతాయి, ఎవరికి నష్టం? డైరెక్ట్గా మనకి, ఇండైరెక్ట్గా మన రాష్ట్రానికి, మన దేశానికి. సో మనకి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి డైరెక్ట్గా వచ్చిన వాటికి కాకుండా ఇండైరెక్ట్గా వచ్చే వాటికి కూడా మనం కొంచెం ఆలోచించి రాజకీయ నాయకులు అడగాలి. మనం డైరెక్ట్గా వచ్చే వాటికి కూడా అడగండి, దాంట్లో తప్పేం లేదు. మాకు పెన్షన్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని అడగండి. దాంతోపాటు మాకు రోడ్లు వేయండి, మళ్ళీ ఇంకోటి ఏంది, హాస్పిటల్లో కొన్ని ఎక్విప్మెంట్ పెట్టించండి, స్కూల్స్లో టాయిలెట్స్ కట్టించండి, ఇవన్నీ కూడా అడగాలి. అదంతా మన బాధ్యతనే అనుకోవాలి. మరి ఇండివిజువల్గా మనం ఎదిగినంత వరకు రాజకీయ నాయకులు మారారు, మన బతుకులు మారారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, తనకి ఒకటే ఒక గోల్ ఉందంట, అదేంటంటే తెలంగాణని దేశంలో రైజింగ్ 1 చేయాలని. ఇంకా ఏమన్నారంటే, నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, కష్టపడే తత్వం ఉంది, సో అందుకని మీ ఉద్యోగులందరూ నాకు సహకరించాలి, తెలంగాణని రైజింగ్ 1 చేయాలని అంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, 2% ఉన్న ఉద్యోగులు మాత్రమే హెల్ప్ చేస్తే ఇదంతా అవుతుందా? కాదు కదా. 98% ఉన్న ప్రజలు కూడా హెల్ప్ చేయాలి కదా. అయితే మనకి ఆదాయం రాకుండా ఇవన్నీ ఫ్రీ స్కీమ్స్ ఇచ్చేస్తే తెలంగాణ రైజింగ్ 1 ఎప్పుడవుతుంది మరి దేశంలో? ఇది కూడా ఆలోచించాలి కదా. అయితే సీఎం గారు ఉద్యోగులతో పాటు ప్రజలకు కూడా చెప్పాలి ఈ విషయాన్ని, రైజింగ్ 1 తెలంగాణకి సహకరించాలని. అయితే ప్రజలమైన మనం కరెంట్ బిల్లు కట్టుకోవచ్చు, బస్ ఛార్జీలు కట్టుకోవచ్చు, గ్యాస్ బిల్లు కట్టుకోవచ్చు. కాకపోతే మనం రోడ్లు వేయగలమా వ్యక్తులుగా? నెక్స్ట్ ఏమంటారు, స్కూల్స్ కట్టించగలమా, హాస్పిటల్ కట్టించగలమా? ఇవన్నీ ఎవరు చేయాలి? గవర్నమెంటే చేయాలి. మనం ఇవన్నీ చేసుకోవచ్చు, చిన్న చిన్న బిల్స్ అని కట్టుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద వ్యవస్థలుగా చేయాల్సినవి మన వ్యక్తులుగా చేయలేము కదా. అవన్నీ ఖచ్చితంగా గవర్నమెంటే చేయాలి. అందుకని మనం ఏం చేయాలంటే, మన ఉచితాలం కాకుండా ఇలా వ్యవస్థలుగా చేయవలసిన వాటి గురించి రాజకీయ నాయకులకి అడగాలి వచ్చినప్పుడల్లా. మనం మారినంత వరకు వ్యవస్థలు మారవు, రాజకీయ నాయకులు కూడా మారరు. ఇవే గతుకు రోడ్లు ఉంటాయి, ఇవే హాస్పిటల్స్ ఉంటాయి, ఇవే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. మన చేతుల నుంచే హాస్పిటల్ ఖర్చు పెట్టాలి, మన చేతుల నుంచే ఎడ్యుకేషన్ సిస్టమ్కి పెట్టాలి. లక్షల హాస్పిటల్కి అయితే ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చేస్తుంటాయి. అయితే మీరు అనుకుంటుండొచ్చు, రోడ్ల గురించి మేము ఎందుకు అడుగుతాం, మాకేం పట్టింది, మాకేమైనా మా ఇంటికి వస్తుందా రోడ్లు ఏమైనా అనుకుంటుండొచ్చు. కానీ మనం ఆ గతుకుల రోడ్ల మీద ట్రావెల్ చేస్తే ఏమవుతుంది? ఎప్పుడో 70 ఏళ్ళకి 60 ఏళ్ళకి రావాల్సిన మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి వస్తాయి. సో మనం వ్యక్తులుగా మారినంత వరకు వ్యవస్థలు మారవు, రాజకీయ నాయకులు మారవు, మన బతుకులు మారవు, ఈ గతుల రోడ్లు మారవు. అందుకని మనకు ఉచితాలు కావన్నా లేకుంటే ఈ గతుల రోడ్లు పోవాలన్నా మనమే డిసైడ్ కావాలి. మరి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.